ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. మీరు కూడా ఈ విధంగా మీ చైల్డ్హుడ్ ఫోటో అండ్ ప్రజెంట్ ఉన్న ఫోటోతో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ విధంగా ఎఫెక్ట్ తోటి, ఈ విధంగా ట్రాన్సిషన్ తోటి మీరు ఇలాంటి వీడియో సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీరు ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ చాలామంది క్రియేట్ చేస్తున్నారు కూడా. సో మీ వీడియోస్ కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీ చైల్డ్హుడ్ ఫోటోతో అండ్ ఈ విధంగా ఉన్న ఫోటోతో, ప్రజెంట్ ఉన్న ఫోటోతో ఒక ట్రాన్సిషన్ లాగా వీడియో క్రియేట్ చేసుకొని ఇలాంటి వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్గా మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోండి. పిన్ చేసి పెట్టాను అక్కడ. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. మీరు ప్లేస్టోర్లో మీకు చాలా VPN యాప్స్ ఉంటాయి. ఇక్కడ సెక్యూర్ VPN కానీ, సూపర్ VPN కానీ, టర్బో VPN కానీ చాలా VPN యాప్స్ ఉంటాయి. ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకొని ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవాలి దీన్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్. ఇందులో ఇక్కడ లేటెస్ట్గా ఒక పోస్ట్ పెట్టాను, ఇక్కడ క్యాప్కట్ టెంప్లెట్. ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి మీరు. ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా ఇది క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తుంది. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద మనకు యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్లో క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. కింద యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి మీరు. క్లిక్ చేసుకొని ఇప్పుడు 2 ఫొటోస్ని పిక్ చేసుకోవాలి మీ గ్యాలరీ నుంచి. సో ఏదైతే మీ చైల్డ్హుడ్లో ఉన్న పిక్ అండ్ ప్రజెంట్ ఉన్న పిక్స్, 2 పిక్స్ని యాడ్ చేసుకోవాలి. సో నేను యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 2 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. చైల్డ్హుడ్లో ఉన్న పిక్ అండ్ ప్రజెంట్ ఉన్న పిక్. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుంటే ఇక్కడ వీడియో అనేది నాకు రెడీ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా ఇది బిఫోర్. సో ఈ విధంగా బిఫోర్ ఫోటో అండ్ దీని తర్వాత కూడా ఈ విధంగా వస్తుంది అనమాట ఆఫ్టర్. ఓకే, సో ఈ విధంగా మీరు వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ ఇక్కడ ఆడియో అనేది మీకు ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ట్రెండింగ్లో ఉందో దీనికి సూట్ అయ్యే ఆడియోని యాడ్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీకు ఆప్షన్లో ఇక్కడ ఈ విధంగా వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆడియో, మీకు టెంప్లెట్ ఆడియో అనేది కొంచెం కాపీరైట్ ఆడియో ఉంటుంది. సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి ఈ విధంగా సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ చేసుకుంటే సింపుల్గా మీ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఆడియో ఉందో ఇన్స్టాగ్రామ్లో ఆడియోని యూజ్ చేసుకోండి.